రీచ్ అయిపోయి ఉంది. అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే, ఆ సీలింగ్ ఉండే, కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇవాళ ఆ అవకాశం ఉన్నది ఈ పార్టీకి. ఈ పార్టీ అని కాదు, మూడోసారి అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే. వీళ్ళ గొప్పతనం ఏం లేదు, అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనిది ఏం లేదు. కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది. ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ అన్న, నాకు సంబంధం లేదన్నా, మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా కవితం ఏమంటుంది, ఆయన ఒక బీసీ బిడ్డాడు మహేష్ గౌడ్ అన్న, ఇంకోరు ఆయన విప్పు ఏం పేరు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వంటే నీకెందుకు బాధ అవుతుంది, నువ్వు బీసీ కదా, నీకే హక్కు ఇవ్వమంటుంది, నీకే చట్టం చేయమంటుంది, చట్టం చేస్తే నువ్వే పోటీ చేస్తావు కదా, ఎందుకు ఈ అక్కాసు, ఎందుకు ఈ ఆలోచన? రేవంత్ రెడ్డి గారు కూడా మరి రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి, రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణ సమాజం అంటారు, మరి ఇంకేందో అంటారు, మరి అవి కూడా మాకు తెలియదు. మరి వాళ్ళే హక్కు ఇవ్వగలేంది, మా కోసం పోరాడుతున్న కవితమ్మని మాట్లాడడం శంకించడం అయితే సిగ్గేస్తుంది. ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఇంకా దేనికైనా కానీ మేము మా హక్కులను కాలు రాసే విధంగా ఉంటే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులారా జాగ్రత్త. వాస్తవమే కదన్న, ఇప్పుడు తమిళనాడులో కోర్టు కేసులు దాకా పోయినాయి, సుప్రీంకోర్టులో కూడా గొడవ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా టైం పెట్టింది, గవర్నర్లు ఇంత టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతులు ఇంత 3 నెలల టైంలో, 3 నెలల టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతి కూడా 3 నెలల టైంలో. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి. అవి గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెడితే కోర్టు మాత్రం తన పని తను చేసుకుపోతూ ఒక లిమిట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు, ఆయనను న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు, గవర్నర్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు, సరే ఆయన సంతకం పెడతాడా పెట్టడా, పెట్టేటట్టుగా ఒక కంపల్షన్ చేసిర్రు. అంటే నాకు కొంత పార్లమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్న ప్రొరోగ్ చేసిండ్రు 2 హౌజెస్ ప్రొరోగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పెట్టాల్సినటువంటి కంపల్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది, లేకపోతే ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు అన్నట్టు దాన్ని, అది వస్తుంది. కాబట్టి వారు సంతకం పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అబౌవ్ 95% ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ రైలు రోకోని కొద్దిగా ఆగి చూద్దాం అనుకునేది అందుకోసమే. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది, దానికి చట్టబద్ధత ఉంటుంది, దానికి మన ప్రభుత్వం ముందుగా నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో పెడతారని చెప్పి భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై జాగృతి. ఇక్కడి నుండి మేము అందరం కూడా అంబేద్కర్ గారి దగ్గరికి, లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ గారి దగ్గరికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం. మధ్యలో మింట్ కాంపౌండ్ దగ్గర పూలే గారికి కూడా పూలమాలలు వేసి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.